ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? థ్యాంక్స్ గివింగ్ లెఫ్ట్ ఓవర్స్ అంటే అమెరికాలో ఒక మంచి పెద్ద ఫెస్టివల్ ఉంటుంది, అది థ్యాంక్స్ గివింగ్. అయితే దాంట్లో లెఫ్ట్ ఓవర్స్, మనం ఆ లెఫ్ట్ ఓవర్స్ గురించి మనం ఈరోజు వంట చేయాలంటే కష్టం కదా. కానీ మనం ఈరోజు మన ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి, మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి. మిగిలిపోయినాయి అని కాదు, మనం తెచ్చుకున్న కూరగాయల్లో వాడేసుకున్న తర్వాత కూడా 1, 2, 3 కూరగాయలు మిగిలిపోయి ఉంటాయి. అయితే ఈ కూరగాయలన్నింటినీ కలిపి మనం ఎన్నో విధాలుగా మన అందరికీ బాగా నచ్చేది సాంబార్. మరి ఆ సాంబార్ ఎప్పుడు చేసేసుకుంటూ ఉంటాం, చాలా బాగుంటుంది, దాన్ని మించింది ఇంకోటి లేదు, నేను కూడా ఒప్పేసుకుంటాను. కానీ ఆ సాంబారు, రసము, పెరుగన్నము వీటన్నిటితో పాటు తినడం కోసం ఒక వేపుడు ఉందనుకోండి, ఆహా, జీవితంలో ఒక మంచి స్టార్ మార్క్ పెట్టేసుకున్నట్టే. వేపుడు అంటే ఇష్టపడేవాళ్ళు చాలామంది. అయితే దాంట్లో ఏదో నూనెల్లో దేవేసి చేసేసుకోవాలి అని ఏం లేదు. కావాలంటే కూరగాయల్ని కొంచెం నీళ్ళలో ఉడకపెట్టుకొని దాన్ని కొంచెం మంచి సువాసన టేస్ట్ కోసం కొంచెం వెన్న వేసి దాన్ని కూడా మంచి వేపుడులా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, హోటల్లో వెళ్తే కూరగాయలు చూడడానికి పర్ఫెక్ట్గా ఉన్నాయి, విరగలేదు, ఏం కాలేదు, మాడినట్టు లేదు, కానీ మంచి వేపుడు రెడీ అయిపోయింది. సో మరి ఈరోజు ఒక హోటల్లో మేము ఒక మంచి వేపుడు, అది కూడా కస్టమర్ కంప్లైంట్ ఉండదు, అబ్బా చాలా బాగుంది, నూనె ఎక్కువ లేదు, అయినా చాలా టేస్టీగా ఉందనే విధంగా ఎలా చేస్తాం మన ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన కూరగాయలతోటి ఈరోజు దద్దిరిపోయే సూపర్ వంటకం చేసేసుకుందాం. మంచి వేపుడు ఎలా చేసుకోవాలో మరి ఈరోజు చూసేస్తున్నాం. మరి దీనికోసం నా దగ్గర కొంచెం చిట్టి బంగాళదుంపలు ఎక్కువగా మిగిలిపోయాయి. ఈ చిట్టి బంగాళదుంపల్ని ఇలా సగంగా కట్ చేసేసుకుంటాను. అయితే ఈ చిట్టి బంగాళదుంపలు ఎన్నో రంగుల్లో దొరుకుతాయి, మీకు తెలుసా? ఆరెంజ్ కలరు, కొంచెం వైలెట్ కలరు, అలాగే గ్రీన్ కలరు, కొంచెం బ్లూష్ కలరు, ఇలాంటి రకరకాల చిట్టి బంగాళదుంపలు దొరుకుతాయి. అయితే అన్ని రకాల రంగుల బంగాళదుంపలు దొరికినప్పుడు వేపుల్లో వాటిల్లో వాటి పొట్టుతో సహా, అంటే వాటి తొక్కతో సహా ఉంచి వాడుకుంటే చూడడానికి బాగుంటుంది. అంతేకాకుండా చాలామంది బంగాళదుంప తొక్కలో బోల్డ్ అన్ని మంచి ఆరోగ్యానికి కావాల్సిన గుణాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. తొక్కతో ఉన్న విధంగానే వాటిని కుక్ చేసేసుకుందాం. మరి కట్ చేసినప్పుడు కొంచెం నల్లగా ఏదన్నా ఉందనుకోండి లోపల చూసుకోండి, ఇదేం ప్రాబ్లం లేదు. మరి ఇలా ఈ బంగాళదుంపల్ని కట్ చేసేసుకుందాం. మరి బంగాళదుంపలతో పాటు మనం ఈరోజు మన ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన కూరగాయలన్నీ బయటికి తీసుకొచ్చాను. ఓ క్యారెట్ ఉంది, 2 వంకాయలు, బీన్స్, వీటన్నిటిని మనం వేపుడు చేసుకోవాలి. ముందు అన్ని కూరగాయలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలని చెప్పేసి మరి బాయిలింగ్ చేసుకుంటాం. మరి ఇందులో కొంచెం ఎక్కువ టైం పట్టేది ఈ బంగాళదుంప ముక్కలే. ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసేసి ఉడకబెట్టేసుకుందాం. బంగాళదుంపలు ఏదైనా భూమిలోంచి వచ్చే కూరగాయలు అయితే బాగా కడుక్కోవాలి. మరి క్యారెట్ ఇలాంటి వాటివైతే మనం తొక్క తీసేస్తాం కాబట్టి పర్లేదు, మనం చిన్నగా ముక్కలు కట్ చేసేసుకుందాం. కానీ ముందు ఈ బంగాళదుంప సగం ఉడికిన తర్వాతే ఈ క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకుందాం. మీ ఇష్టం, మీకు ఎలా సైజు కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోండి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. క్యారెట్ రెడీ. తర్వాత బీన్స్. అయితే మరి అన్ని రకాల కూరగాయలు కలిపేసి మనం చేసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రతి కూరగాయల్లో ఏదో ఒక చక్కటి పౌష్టిక విలువలు ఉంటాయి. కొంతమంది ఒకే కూరగాయ, కొంతమందికి క్యారెట్తో కూర చేస్తే అది తీయగా ఉంటుందని తినరు, కొంతమంది బీన్స్ ఇష్టపడరు. మరి అన్ని కూరగాయలు వేసేస్తే ఆ టేస్ట్ కొంచెం కలిసిపోయి మిక్స్ వెజిటేబుల్స్ చాలా ఇష్టంగా తింటారు. మరి దీంతో పాటు వంకాయని కూడా నేను 4 ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుంటాను. వేపుల్లో మన వంకాయ ఉందనుకోండి, భలే టేస్టీగా ఉంటుంది, అందులో భలే లేతగా ఉన్నాయి. మరి వీటిని 4 ముక్కలు కట్ చేసి వేసేసుకుంటాను. సో దీంతో పాటు మరి దొండకాయని కూడా మనం 4 ముక్కలుగా కట్ చేసేసి వేసుకుందాం. కొంచెం ఎర్రగా ఉంది, ఎర్రగా దొండకాయలు ఉంటే వాటితోటి ముఖ్యంగా నేను చట్నీలు అలా చేసేసుకుంటూ ఉంటాను. సో ముందుగా ఈ దొండకాయలు పక్కన పెట్టి ఫస్ట్ క్యారెట్, బీన్స్ దీంట్లో వేసేసుకుందాం. ఈ బంగాళదుంప కొంచెం ఉడికిపోయింది, ఇప్పుడు వేసాను. మరి దీంట్లో కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం. కానీ ఏంటంటే మనం కూరగాయలు ముఖ్యంగా బంగాళదుంప అవి ఉడికేసేటప్పుడు ఉప్పు వేస్తే కూరగాయలు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అయినా పర్లేదు, టేస్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ వేపుల్లో. ఈ క్యారెట్, బీన్స్
మరొక 2 నిమిషాలు ఆగి మిగతా కూరగాయలు కూడా వేసేసుకుందాం. అప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మన క్యారెట్ ఇవి కూడా ఉడికిపోయాయి. బీన్స్ ఉడికిన తర్వాత దొండకాయ అలాగే వంకాయ వాటిని కూడా ఇందులో వేసి ఉడికిచ్చేసుకుందాం. వంకాయలు మరీ లేతగా ఉన్నాయి, ఇట్టే ఉడికిపోతాయి. ఏదో వేపుడు చేస్తున్నాం కదా అనేసి మనం బాగా ఎక్కువగా ఉడకబెట్టేయకండి. అంతేకాకుండా ఈ నీళ్లు కూడా ఇవి ఉడికేసరికి కొంచెం ఆవిరైపోతాయి. మరీ ఎక్కువగా నీళ్లు కూడా తీసుకోకండి, ఎందుకంటే నీళ్లు పడేయడం కూడా అంత మంచిది కాదు. ఈ కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోతున్నాయి, కింద నీళ్లు కూడా తగ్గిపోయాయి. కొంచెం సేపు మూత పెట్టేద్దాం, ఇంకా కొంచెం లైట్గా కుక్ అవుతుంది. ఇటు పక్కన పెట్టేసి పెట్టుకుందాం. ఆ నీళ్లు కూడా ఆవిరైపోతే చాలా బెటర్. మరి ఇప్పుడు మనం లైట్గా సిమ్లో పెట్టేసి మరి మిగతా వంటకం స్టార్ట్ చేసేద్దాం తక్కువ మంటలో. ఇందులో ఒట్టి పొడి మసాలాలు వేసుకుంటే మన వేపుడు అయిపోతుంది. ఈ పొడి మసాలాలు కూడా మీకు కావలసిన మీకు నచ్చిన మసాలాలన్నీ మనం డ్రైగా పొడిగా చేసుకోవాలి. కూరగాయలు వేసి వేయించుకొని దానిపైన జల్లేసుకుంటే సరిపోతుంది. సో మరి ఇందులో మనందరికీ ఏదన్నా చేసుకునేటప్పుడు కారప్పొడి కంపల్సరీ కావాలి. కారప్పొడి అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మనకి మంచి స్వీట్ స్పైస్ అంటే మన సోఫు యాలకులు ఇవన్నీ స్వీట్ స్పైసెస్. ఇందులో ఒక స్వీట్ స్పైస్ పౌడర్ వేయాలి, అందుకే సోఫ్ పొడి. సోఫ్ పొడితో పాటు దీంట్లో కొంచెం అంత చాట్ మసాలా అలాగే కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకుంటే కొంచెం చట్పటాగా ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం. అలాగే దీంట్లో మనం కొంచెం మనకి ఆ కలరు అది మంచిగా అడ్జస్ట్ అవ్వడం కోసం పసుపు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందాం. దీంట్లో మరి కొంచెం ఉప్పు కూడా వేసేసి కలిపేసుకుందాం. ఈ వేపుళ్ళ కోసం మన మసాలా రెడీ అయిపోయింది. ఇలా చాలామంది పొడులు ఇలా కలిపేసి కూడా పెట్టేసుకుంటారు, ఎందుకంటే రోజు వేపుడు చేసుకునే వాళ్ళకి దీంట్లో 2-3 కాంబినేషన్స్ మార్చుకొని పెట్టుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంబినేషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసుకొని కలగూర అని అంటుంటాం కదా, అన్ని రకాల కూరగాయలు వేసేసి చేసుకుంటాం. ఆ కూరగాయల వేపుడు ఎలా చేసుకోవాలో మరి చూసేద్దాం. మరి ఇలాంటి వేపుళ్ళు చేసేటప్పుడు తాలింపు కోసం మాత్రం నూనె వాడుకోవాలి. వెన్న తాలింపుకు వాడితే మన వెన్న నల్లగా కాలిపోతుంది, కానీ మన ఆవాలు చిటపట్లాడవు. కానీ ఈ కూరలో వెన్న కూడా వేస్తున్నాను కాబట్టి ఇందులో ఓన్లీ ఒక సగం చెంచాడు మాత్రమే మనం నూనె వేసేసుకుందాం. ఈ నూనెలో అంటే కొంచెం వేసుకున్నప్పుడు ఆ మొత్తం పెనమంతా పాకకుండా కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు అలాగే మినప్పప్పు జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత మనం దాంట్లో వెన్న వేసి మిగతా కూరగాయలు వేసుకొని చక్కగా వేయించుకోవచ్చు. ఇలాంటి వేపుళ్ళు చేసుకున్నప్పుడు దీంట్లో కరివేపాకు ఇలాగే సోయ కూర ఇలాంటి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఉల్లి పరకలు కూడా వేసుకుంటున్నాను. సో ఉల్లి పరకల్ని కూడా సన్నగా తరిగేసి కూరగాయల వేపుల్లో మంచి టేస్ట్. అయితే ఉల్లి పరకలు మనం బంగాళదుంప వీటితోటి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అయితే ఈ ఉల్లి పరకలు బదులు చైవ్స్ అని దొరుకుతాయి, అవి ఎక్కువగా వాడతారు. కానీ మనకి చైవ్స్ అవి దొరకవు కాబట్టి మన ఇండియాలో ఈ ఉల్లి పరకలు వాడుకున్న మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో నూనె బహుశా వేడెక్కిపోయి ఉంటుంది. దీంట్లో మనం ఆవాలు వేసుకొని చిటపట్లాడిద్దాం. ఆవాలు చిటపట్లాడింది, అలాగే జీలకర్ర, దీంట్లో కొంచెం అంత మినప్పప్పు. మనకి ఇవి చిటపట్లాడుతున్నప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మంట బాగా తగ్గించి ఇప్పుడు మనం ఇందులో వెన్న వేసుకుందాం. ఇప్పుడు వెన్న వేయగానే కొంచెం ఎక్కువగా కాలకుండా దాన్ని కొంచెం పైకి పెనం ఇట్లా ఆడిస్తూ దాన్ని వెన్న కరిగేలా చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ వెన్న కరుగుతోంది, మరీ ఓవర్గా కుక్ అవ్వట్లేదు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసుకున్న మన కారపొడిని వేసేసుకుందాం. అన్ని కలిపేసుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. ఈ వెన్నలో కొంచెం ఇలా వేగనివ్వాలి. వేగిన తరువాత కొత్తిమీర అలాగే ఉల్లి పరకలు ఉడికిచ్చిన కూరగాయలన్నీ. అయితే దీంట్లో నీళ్లు మొత్తం ఆవిరైపోయాయి. కూరగాయలు బంగాళదుంప మన బీన్స్ వీటన్నిటిని చక్కగా ఇందులో వేసుకున్నాం. అయితే చూడండి, మనకి నీళ్లు కూడా అంతా అయిపోయేలా మనం కుక్ చేసుకున్నాం. వీటిని ఈ కూరగాయలు రంగు కూడా చక్కగా అలాగే కాపాడుకున్నాం. దీంట్లో టాస్ చేసుకున్నాం. ఇప్పుడు చాలా సింపుల్గా మనకి ఒక మంచి వేపుడు కూర రెడీ అయిపోతుంది.
ఇందులో వేసేసి తీసేయడం కాదు, మంట కొంచెం అంతా పెంచి మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం. కూరగాయల్లో మనం ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసాను, దానివల్ల కూరగాయల్లో మంచి టేస్ట్ ఉంది. ఇప్పుడు పైన ఈ మసాలాలంతా తాకి దీని టేస్ట్ మరింత గొప్పగా తయారైపోతుంది. ఇలా అన్నీ వేసి ఇలా కుక్ చేసుకుంటూ మీరు మటన్ ఫ్రై చేసినా లేకపోతే ఇలా వేపుళ్ళు చేసుకున్న పచ్చి వెల్లుల్లి తీసుకొని దాన్ని ఇలా కొంచెం క్రష్ చేసి దాన్ని ఈ వేపుల్లో మనం వేసేసి ఈ కూరగాయలతో పాటు ఒక 2 నిమిషాల పాటు దాన్ని టాస్ చేస్తే మనకి ఆహా, అది వెయ్యగానే ఎంతో మంచి సువాసన వచ్చేసింది. మరోసారి మీకు నువ్వులు కొబ్బరి పొడి లేకపోతే గసగసాలు కొబ్బరి పొడి, పల్లీలు కొబ్బరి పొడి ఇలాంటివన్నీ ఏ ఉన్నా కానీ మీరు ఇందులో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరొక నిమిషం పాటు వేయించుకొని చివరిగా కొంచెం నిమ్మరసం లైట్గా పైన పిండేసామనుకోండి, ఈ కూరకి టేస్ట్ మరింత పెరిగిపోతుంది. ఇప్పుడు మరొక్కసారి టాస్ చేసేసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసం, ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ఒక్కసారి చేసి ఇప్పుడు స్టవ్ కట్టించేసి వడ్డించేసుకుందాం. ఇంతేనండి, ఒక మంచి సూపర్గా మిగిలిపోయిన కూరగాయలన్నిటినీ, నేను వేసిన కూరగాయలు వంకాయలు దొండకాయలే కాదు, మీకు కావాలంటే ఇందులో మీకు నచ్చిన ఏ కూరగాయ అన్నా వేసుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరి బంగాళదుంప ముక్క చూసినా చక్కగా మసాలా పట్టుకొని, అయితే ఇలా మసాలా పట్టుకోవడానికి ఏం చేయాలని కొంతమంది ఆలోచిస్తుంటారు. చాలా సింపుల్గా చక్కటి వెన్న ఫ్లేవర్ మనం వచ్చేలా కూరగాయలు, ఏ కూరగాయ తిన్నా దానికి సపరేట్ ఫ్లేవర్ టేస్ట్తో ఉండి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు, ఎందుకంటే ఈ మిక్స్ ఫ్లేవర్స్తో ఉన్న అలాగే వంకాయ కూడా, లేత వంకాయ ఏది చాలా బాగుంది అని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా సూపర్గా ఉంది. సో మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో సూపర్ అనిపించుకోండి. మర్చిపోకండి, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. కలగూర వేపుడు. ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని మన బంగాళదుంపలు కట్ చేసి అందులో ఉడకబెట్టాలి. దాంతోపాటు చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్, బీన్స్, మీకు నచ్చిన కూరగాయలు, ఈ కూరగాయలను కూడా కట్ చేసి ఈ నీళ్లలో ఉడికించుకుంటాను. ఆ నీళ్ళన్నీ ఆవిరి అయిపోయిన తర్వాత, కూరగాయలు ఉడికిన తర్వాత మరొక ప్లేట్లో డ్రై మసాలా పొడి కలుపుకోవడానికి ముందుగా కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పసుపు, ఉప్పు, అలాగే మీకు కావలసిన మసాలా పొడులు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పెనంలో తాలింపు వేసుకోవడానికి కొంచెం నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే కరివేపాకు, వెన్న వేసి కొంచెం చల్లార్చుకుని కలిపి పెట్టుకున్న మసాలా వేసి దాన్ని కూడా లైట్ గా కుక్ చేసుకుంటూ కొత్తిమీర, ఉల్లిపరకలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. చివర్లో దాంట్లో మనం ముందుగా ఉడికించిన కూరగాయలన్నీ వేసి దంచుకున్న వెల్లుల్లి, అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసి టాస్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.